హలో అండి, నమస్తే అందరికీ. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నేను మా నేరేడు చెట్టుకి ఇక్కడ ఒక మునగ చెట్టు ఇవన్నీ ఇట్లా తవ్వి పెట్టుకున్నానండి. ఇక్కడేమో రేగు చెట్టు, యాపిల్ బీర్ అంటారు కదా, అది కూడా మొత్తం ఆకులన్నీ తీసేసానండి. చిగుర్లు వస్తున్నాయి. ఇప్పుడు నేను దీంట్లో కొన్ని సీడ్స్ పెట్టుకుందాం అనుకుంటున్నానండి. సీడ్స్ ఎలా పెడుతున్నానంటే, మనకి సపరేట్గా వేరే కుండీలు కూడా అక్కర్లేదండి. మనకి ఇట్లా పెద్ద టబ్బులు ఉన్నప్పుడు మనం ఆ మొక్కల్లోనే ఆ టబ్బుల్లోనే మనం సీడ్స్ పెట్టుకోవచ్చండి. ఇదిగోండి, ఈ కిచెన్ వేస్ట్ని ఇక్కడ తవ్వాను కదా, నేను ఇప్పుడు దాకా తవ్వాను. పక్కకు అనేసి మట్టి పక్కకు తీసేసి కిచెన్ వేస్ట్ పెట్టేసుకొని లోపలే అది కంపోస్ట్ అవుతూ ఉంటుంది. మనం కొన్ని సీడ్స్ పెట్టేసుకోవచ్చండి. ఇదండి, ఇప్పుడు ఈ మొక్కకు కూడా అట్లానే తవ్వి మట్టి అంతా పక్కకు తీసి పెట్టాను. దీనిలో కూడా వేస్తున్నాను కిచెన్ వేస్ట్. మొన్న మా చెట్లల్లో దోసకాయలు కోసాను కదండి, అవి చేదైనవి అన్నీ. అయితే చేదైన కాయలు మళ్ళీ నెక్స్ట్ కాపు వచ్చేటప్పటికి పండు అవుతాయని ఎవరు అంటే విన్నాను నేను. కాకపోయినా మన మొక్కలకి ఏంటంటే ఎరువులాగా అయిపోద్ది. ఇట్లాగా వేసుకోవటం. ఇదండి, ఇంకా కొంచెం ఉంది, దీంట్లోకి వేస్తున్నా. చేదైనా మనకి ఇబ్బంది ఏం లేదండి, మళ్ళీ మన మొక్కలకి కంపోస్ట్ లాగా అయిపోద్ది. ఇవి అరబకెట్ ఉంటే ఆ మిగతాయి నీళ్లు పోసానండి. ఇప్పుడు ఇది కొంచెం ఇట్లా పక్కన మట్టిగా పెట్టేసి మనం సీడ్స్ పెట్టుకుందాం. ఇది ఇక్కడ కంపోస్ట్ అవుతుంటుంది. ఇదిగండి, ఈ మొక్కకి ఇది బలం అందిద్ది అనమాట. నేను ప్రతిసారి ఇలాగే చేసుకుంటానండి. పెద్ద కుండీలలో ఏదో ఒకటి వేసుకోవటం. అంతకుముందు మెంతులు వేసాను, ఇప్పుడు మెంతులు కూడా వేసుకుంటాను. అయితే ఇప్పుడు ఇది అక్కడ మామిడి చెట్టు ఉంది కదండి, ఆ మామిడి చెట్టు కూడా తవ్వా కదా మొన్న, దాంట్లో వేసుకుంటా ధనియాలు. ఇవ్వండి, చిర్రి కూర. ఇది చాలా మందికి తెలియదు, కొంతమందికి తెలుసు, పెద్దవాళ్ళకి తెలుస్తుంది చిర్రి కూర. అది ఇది ఎర్ర తోటకూర, ఇది కొయ్య తోటకూర. తీసుకొచ్చి కూడా చాలా రోజులు అవుతుంది. ఈ సొరెత్తనాలు అటు సైడు అదేంటి టమాటా మొక్కలు నాటాను కదా, అక్కడ పెట్టుకున్నాను అనుకున్నా. ఎందుకంటే అటు తీగలకి అల్లించుకోవచ్చు అని చెప్పి. కొన్ని కాకర విత్తనాలు, ఇవన్నీ సొర, కాకర, బెండలు, కొన్ని పొట్ల తీసుకొచ్చా, కాకర పొట్ల. ఇవన్నీ అయ్యేమో అసలు సరిగా మొలిసినవి ఏమో కాపు రావట్లేదు. విత్తనాలు ఎట్లాంటివి ఇస్తున్నారో ఏమో. గోగులు కొన్ని, ఇదిగో 2 రకాల గోగులు. ఇది గోంగూర అని పెట్టాడు. ఇది ఒకటేమో ఎర్ర గోంగూర, ఏదో పేరు రాయలేదు. ఈ 2 రకాల బెండలు, అంటే కలర్స్ ఇచ్చిన గ్రీన్ బెండ ఇది. ఇదైతే మన తెల్ల గుమ్మడి ఉంటుంది కదా, ఇళ్ళకి కడతారు కదా, పేరు గుర్తురాదు. బేర, కాకర. ఈ ఒక రకం కాకర, ఈ ఒక రకం కాకర. ఇవన్నీ పెట్టుకుంటున్నానండి. ఎక్కడెక్కడ పెట్టానో మొలకలు మళ్ళీ వచ్చినాక కానీ మీకు అర్థం కాదు. ఇప్పుడైతే తోటకూర, ఇక్కడ గోంగూర, తోటకూర వేస్తానండి. చిరుకూర అది. దాంట్లో ఒక రకం అట్లా వేసి చూపిస్తా, కట్ చేసి చూపిస్తా. ఇదిగండి, కొయ్య తోటకూర ఇందులో చల్లేసాను. ఎర్ర తోటకూర ఇక్కడ చల్లాను. ఇక్కడేమో చిరుకూర చల్లేసాను. ఇంకా కొయ్య తోటకూర ఉన్నాయి కొన్ని చేతిలో. ఇదండి, ఇక్కడ ఈ ఇది టమాటా మొక్కలు 2 ఉన్నాయి ఇందులో. సీతాఫలంలో వంగ మొక్క, బంతి మొక్క, వీటిల్లో కొన్ని అట్లా చల్లేసేస్తా. అవే మొలుస్తాయండి. ఇదిగండి, మనకు అక్కడక్కడ అట్లా చల్లుకుంటే ఇంకా అయ్యే మనకి ఆకుకూరలు. మాకైతే ఇప్పుడు పడిమొలిసినవే సరిపోతున్నాయి. కానీ ఒకసారి తీసుకొచ్చాను, కొంచెం మట్టి ఇట్లాగానేసేసి నీళ్ళు పెట్టేస్తే సరిపోద్ది. ఇక్కడ కూడా వేసాను అట్లా. ఇది మొన్న రోజు తవ్వి పెట్టాను. ఇదిగండి, ఇట్లా ధనియాలు నాటుతాను అటు వెళ్ళి. ఇక్కడ కూడా గోగులు చల్లుతానండి దీంట్లో, గోంగూర. ఇవన్నీ
ఇది వాటర్ యాపిల్ మొక్క. మొత్తం మొన్న చూపించా కదా, ఆకులన్నీ తీసేసాక మంచిగా చిగురులు వచ్చింది. ఈ ఒక చేతితో తీసుకోవటం ఇట్లా అవుతుంది. ఇది ఇక్కడ ఇట్లా చల్లేసేస్తున్నా. ఎర్ర గోంగూర దీనిలోనే చల్లుతున్నాను. ఇప్పుడు కొన్ని మొక్కలు పెట్టుకుంటే విత్తనాలు మంచిగా రేపు సమ్మర్కి మనకి ఆకుకూరలు కానీ కూరగాయలు వస్తాయండి. సమ్మర్ కోసం ఇప్పుడు మనం ఇవన్నీ నేను రెడీ చేసుకుంటున్నా. అట్లా మీరు కూడా వేసుకోండి. వేసారా? మీరు ఎవరైనా వేస్తే చెప్పండి. ఈ ధనియాలు కొంచెం ఇట్లా నలగొట్టి 2 బద్దలుగా చేసుకొని పెట్టాలి. ఇది బూడిద గుమ్మడండి. ఇప్పుడు గుర్తొచ్చింది. పని చేసేటప్పుడు హడావిడిగా చేసుకుంటాం కదా, కొన్ని గుర్తుకు రావు. ఇది ఒక రాయి పెట్టి ఇట్లా నలగొట్టి వేయాలి. ఈ మామిడి చెట్లో వేస్తానండి. ఇదిగండి ప్యాకెట్ తెచ్చుకున్నా. దీన్ని కొంచెం తీసుకున్న కవర్లోకి దీన్ని ఇట్లా కొంచెం నలిపి 2 బద్దలు చేసి వేసుకుంటే మొక్క త్వరగా వస్తుంది. నేను ఎక్కువ వాడనండి, అందుకని వేయలేదు. మొన్న ఎవరు అంటున్నారు, అందుకని తీసుకొచ్చా. ఎక్కువ వాడను కొత్తిమీర. ఇట్లాగా ఇవి కొంచెం నలగాలి. ఇంకా ఈ నలిపి వేస్తానండి. ఇది అండి. ఇక్కడ కొన్ని గోగులు కూడా చల్లానండి. ఈ ఒక రకం గోగులు మరి తెల్లవి అవుతాయో ఎర్రవి అవుతాయో. ఇప్పుడు ఈ ధనియాలు పోస్తున్నాను. కొన్ని నలిగినాయి, కొన్ని నలగలేదు. అయినా వస్తాయిలేండి. 2 రకాలు వేసేస్తున్నాం ఇక్కడే. మనం కొంచెం అయినాక పీకేసుకుంటాం కదా ఇట్లా. ఇంకా కొన్ని ఏమో వేరే చోట ఎక్కడన్నా వేస్తాను. ఉన్నాయి కదా ఇట్లాంటి మనం మొక్కలు ఉన్న టబ్బుల్లోనే ఇట్లా సీడ్స్ వేసుకోవచ్చండి. ఇవేమో కింద వస్తాయి, పైకి పెద్ద మొక్క పైన వస్తుంటుంది. వేరే పొడి మట్టి కొంచెం వేస్తానండి. అలా కూలో తీసుకొచ్చి కొంచెం వేస్తాను పొడి మట్టి. ఇంకో చోట వేస్తానండి. మెంతులు కూడా వేయాలి. ఇది గోంగూర ధనియాలు ఇక్కడ వేసాను. వేయండి. సొర, పొట్ల, బీర, ఇదొక రకం కాకర, ఇదొక రకం కాకర, బూడిద గుమ్మడి, బెండలు కూడా పెడతాను అక్కడక్కడ. అయితే ఇక్కడ చూడండి, ఇదండి ఇక్కడ గుమ్మడి పెట్టానండి. ఈ స్టార్ ఫ్రూట్ మొక్క ఉన్న దాంట్లో ఒక విత్తనం పెట్టా గుమ్మడి. ఇదండి ఇక్కడ పెట్టుకున్నా, ఒకటి వచ్చింది. దీంట్లో ఇదిగండి మామిడి చెట్టు మొన్న నాటాను కదా ఒకటి రీపాటింగ్ చేసి, దాంట్లో ఆ మొక్క పెరిగేలకి మనకి టబ్బు వేస్ట్గా పోద్ది కదా. ఇప్పుడు ఆ ధనియాలు ఇదిగండి ఇక్కడ కూడా వేసుకోవచ్చు. ఇదంతా ఖాళీగా ఉంది. ఇట్లా ఖాళీగా ఉన్న చోట కొంచెం క్లీన్ చేసి వేసేస్తా. దీనికేమో ఇక్కడ ఇట్లా తాడు కట్టానండి. ఇదండి పైకి వెళ్తుంది. ఇదేమో బీన్స్ ఇట్లా పైకి వెళ్తుంది. ఇక్కడ బీన్స్ కాయలు కోసాను 2 మొన్న, చూపిస్తాను అది షార్ట్లో. కూర చేసుకున్నా. ఇక్కడ ఏదన్నా ఇంకొక విత్తనం పెట్టచ్చండి. ఇదిగోండి వంగ మొక్క పెట్టాను, బంతి మొక్క ఒకటి పెట్టా, ఒక టమాటా మొక్క ఉంది, ఇక్కడ ఒక టమాటా ఉంది. ఇదిగండి మంచిగా వస్తున్నాయి. అందులో ఇంకా ఫుల్ అయిపోయింది. చిక్కుళ్ళు టమాటాలు ఉన్నాయి. ఇందులో పూతలు వస్తున్నాయి, బాగా కాయలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ గుమ్మడి ఇట్లా అల్లుకుంటుంది. దీనికి ఇక్కడ కొన్ని 2 బేర విత్తనాలు ఇక్కడ పెట్టానండి. నేతి బేర, ఇదొకటి తమ్మ విత్తనం పెట్టుకున్నా. అదే ధనియాలు చల్లితే అప్పుడు ఎప్పుడో ఏదో ఊరికే 2 విత్తనాలు అట్లా వేసాను, అవి వస్తున్నాయి. పాలకూర మొక్క ఒకటి ఉందండి ఇందులో. ఇదిగండి ఇవన్నీ అల్లుకొని పోతున్నాయి. ఇది వీటి పోయింది చూడండి తీగ. నేను ఇక్కడ ఈ తాడు ఇటు వేసా, ఇది పోయి అటు వెళ్ళిపోతుంది. దీన్ని లాగి సరి చేసి కట్టాలి. ఇది కానీ ఇక్కడికి వచ్చింది. ఈ బెండ విత్తనాలు తీసి పట్టాలి. ఎండిపోయింది. ఇది ఒక కాయ, ఇక్కడ ఒక కాయ ఎండిపోయింది. ఇది ఇంకా ఎండాలి. ఈ 2 విత్తనాలు కట్టి పెట్టాయి కదా, ఈ 4, ఇంకొక కాయ వచ్చింది. ఇది కోసుకుంటాను తర్వాత. అయితే ఈ 2 బేర్లు ఇక్కడ పెరుగుతున్నాయి. ఈ టబ్బు ఫుల్ అయిపోయిందండి, చూస్తున్నారు కదా. ఈ టబ్బులు అన్నీ ఫుల్ అయినాయి. అయితే ఇక్కడ ఒకటి
ఈ కుండీలో నేతి బీర పెడతానండి. ఒక విత్తనం పెడతా, వస్తే వచ్చింది, లేకపోతే మళ్ళీ ఇంకొక మొక్క ఏదన్నా పెట్టుకున్నాము. ఎందుకంటే ఖాళీ ఉంచకుండా కనుక మనం మొక్కలు పెట్టుకుంటే మంచిగా మనకి బాగుంటుంది. ఇక్కడ ఒక బీర పెట్టుకున్నానండి. దీంట్లో వంగ విత్తనాలు వేస్తే మొన్న ఏదో 4 విత్తనాలు ఇట్టానే ప్లేట్లో తీసుకొచ్చా. ఇదిగండి ఇక్కడ ఒకటి నాటా తీసి దీంట్లో తీసి దీనిలో 2 మొక్కలు అటు సైడ్ నాటాను. ఇప్పుడు ఇక్కడ కొంచెం ఖాళీ ఉంది. ఖాళీ ఎందుకు ఉంచాలి అని నేను, ఎందుకంటే మనం కిచెన్ వేస్ట్ ఇస్తున్నాం కదండి, ఎక్కువ కిచెన్ వేస్ట్ లిక్విడ్స్ ఏవో లిక్విడ్స్ పోస్తున్నాం కదా. అట్లాంటప్పుడు మనం కొంచెం మొక్కలు పెట్టుకోవచ్చు. మొక్కలు మరిన్ని ఉంటే రాదేమో అనుకుంటారు, రాకుండా ఉండదండి. ఇక్కడ 2 సొరెత్తనాలు పెడతానండి. మనం ఏదో ఒకటి లిక్విడ్స్ ఇస్తున్నాం కదండి, వస్తాయి. రాకపోయినా మళ్ళీ పెట్టుకుందాం, ఏమైద్ది. కాకపోతే 4 విత్తనాలే కదా. ఓకే, ఇవి విత్తనాలు పడి మొలిసి ఇక్కడ పూలు వస్తున్నాయి. 8 అయింది టైము, సైరన్ వస్తుంది. ఇవి మిగతాయి ఇప్పుడు ఇక్కడ వేసాను కదా, వీటికి కూడా కొంచెం కదిలిచ్చాను. ఆ నీళ్ళు ఇస్తానండి కొంచెం. ఇక్కడ చూడండి, ఈ పొట్ల మొక్క అయితే పూతలైతే వస్తున్నాయి, కాయ అయితే పడట్లేదు. అన్ని పూతలు చూడండి, మగ పువ్వులు వస్తున్నాయి. ఇదైతే బీర తీగ. ఈ బీర పిందెలు పడుతున్నాయి, పాలినేషన్ చేశాను. ఇదిగండి ఇక్కడ ఒకటి కాయ, నేతి బీరకాయ. వీటిల్లో ఇంకా బీర విత్తనాలు పెట్టుకుంటా. ఈ 2 బీర మొక్కలు, ఇది ఒకటి బీర మొక్కది. ఇదిగండి ఇక్కడ ఒకటి చూపిస్తున్నాను కదా. ఇందులోనే ఇంకొక 2 బీర విత్తనాలు పెట్టేసేస్తా. పొట్ల ఇక్కడ పెడతానండి. ఇదిగండి ఒక 2 విత్తనాలు పెట్టేస్తే ఇక్కడ, ఇంకొక దాంట్లో ఒక 2 విత్తనాలు. పొట్లకి పొడ పనికి రాదంటారు, అంటే వేరే మొక్కలు ఉండకూడదంట. నేనేమో చుక్కకూర వేసా. ఇక్కడ చూడండి ఎంత బాగా వస్తుందో. కోసాను, ఇదంతా మొన్న పీకాను, ఇక్కడది పీక్కున్నాను. ఇదండి ఇక్కడ ఒకటి పెడుతున్నా. బంతి మొక్కలు కూడా పెట్టా. ఏమీ ఉండకూడదంట దీని పక్కనైతే అంటారు పెద్దవాళ్ళు. చుక్కకూర కోసుకోవాలండి. మొన్న చుక్కకూర కోసుకొని కొంచెం నిలవ పచ్చడిలాగా పెట్టుకున్నా, సూపర్గా ఉంది. రోజు ఈయన అది ఆ పచ్చడి ఎత్తుకురా అంటాడు తినడానికి. అంత బాగుంది చుక్కకూర పచ్చడి. మిరపకాయలు వేసి చేసా. పొట్ల 2 ఇక్కడ పెట్టాను కదా, ఇంకొక చోట పెడతా. బీర ఇదండి ఇక్కడ ఒక 2 పెడుతున్నా. మీరు ఎవరైనా పెట్టారా విత్తనాలు మళ్ళీ సమ్మర్ కోసం? ఇదండి చిన్నగా వస్తాయి. ఇక్కడ కూడా బంతి మొక్క పెట్టుకున్నాను, టమాటా మొక్క ఉంది. తోటకూర చూసారా ఎట్ట మొలుస్తుందో. నాకు విత్తనాలు ఏమి వేయ పనిలే, కాకపోతే ఏదో తీసుకొచ్చాను, చాలా రోజులు అవుతుందని వేసేసాను. తోటకూర అయితే మనకి తెగ మొలుస్తుంది. అటు సైడ్ చూపిస్తాను ఎట్ట మొలిసిందో. ఇదండి గుమ్మడి సొర ఉన్నాయి ఇక్కడ. ఈ సొర దాంట్లోనే మళ్ళీ సొర పెడతానండి. ఇక్కడ ఒక పిండి పడుతుంది. ఇదిగండి సొర పెడతా. ఇక్కడ ఒక 3 విత్తనాలు పెడుతున్నా, అంటే మొలుస్తాయి. మొలవటానికి చూద్దాం. ఇట్లా ఈ బీర కూడా ఇందులోనే ఒక 4 విత్తనాలు వేస్తా, అక్కడ ఒకటి అవి మొలుస్తాయి. గుమ్మడి పిండి ఒకటి పడిందండి, పోయింది, మురిగిపోయింది. ఇది రాదు ఇంకా. పూతలు అయితే వస్తాయి. ఒక్క పిండి వచ్చింది, అది పోయింది. ఇక్కడ తెల్ల కాకర పెట్టుకున్నా, అది మొలిసింది. ఇవన్నీ పైకి వస్తుంది అట్లాగా. ఇక్కడ ఒకటి ఉంది, ఇందులో కూడా ఒకటి కాకర. ఇదిగండి తాడు కట్టేసా. 2 కాకర విత్తనాలు పెడతా ఇక్కడ. ఈ 2 మంచి దొరకటం లేదండి అసలుకి. నేను అన్నీ ఎక్కడో చోట ఏదో ఒకటి గుచ్చుతూ ఉంటా. ఇదిగండి పింక్ ముద్ద గన్నేరు కొమ్మ ఒకటి దొరికితే తీసుకొచ్చి పెట్టాను, బతికింది. ఇక్కడ 2 కాకరలు పెట్టుకున్నా. అటు వెళ్ళి చూపిస్తానండి. ఇదిగండి ఇక్కడ టమాటా మొక్కలు అవి పెట్టుకున్నా కదా,
ఒక దాంట్లో వంగ పెట్టుకున్నాను, టమాటా, వంగ, బంతి ఇట్లా పెట్టాను కదా. ఇవన్నీ బాగా బతికినాయండి. ఇంకా చూడండి, టమాటా ఇవన్నీ. ఇక్కడ ఒక మొక్క, ఇక్కడ ఒకటి పెట్టా. ఇదేదో కొంచెం డల్లుగా ఉంది ఈ మొక్క. చూస్తా, కింద బాగానే ఉంది. తల దుంచేసా, కింద చిగురు వస్తుంది. బంతి మొక్క ఒకటి సెట్ అయిపోయినాయి. మిరప సెట్ అయిపోయింది, ఇది కూడా చిగురులు వస్తున్నాయి. పాలకూర విత్తనాలు అక్కడ కొంచెం అట్ట రాల్చానండి. ఇదిగండి అట్లా. ఇక్కడ చూసారా తోటకూర ఎట్లా మొలుస్తుందో, మొలిసింది బాగా. ఇంక దీన్ని ఏం కదిలి తెలుసుకోవాలా. ఆ చిలక ముక్క పూలు కూడా విత్తనాలు పడ్డాయి కదా, అలా ఎగిరి పడుతుంటాయి కదా, ఆ మట్టి కలిపి పోసామా, అక్కడక్కడ మొలిసినాయండి. ఇప్పుడు ఇక్కడ పెట్టుకుంటానండి. ఇంకా ఇదిగో తీగలు ఇట్లా అల్లిద్దామని. ఇదిగండి ఇక్కడ కూడా వేసాను. ఈ 2 టబ్బులు ఖాళీలు ఉన్నాయి, దీనికి ఏదో ఒకటి చేస్తాను. పాలకూర ఇక్కడ కూడా వేసాను. ఇవి కూడా బతికి సెట్ అయిపోయినాయి. మిరప, బంతి, టమోటా ఇవన్నీ ఉన్నాయి ఇందులో. మిరప ఇక్కడ మా కుండీలలో పడిమొలిసిన మిరప మొక్కలు ఇవేమో కొనుక్కొచ్చి పెట్టుకున్నాయి. వీటిల్లో అక్కడక్కడ వేస్తానండి, పెట్టి చూపిస్తానండి. ఇదండి పొడి మట్టి తీసుకొచ్చాను. కొంచెం ఇట్లా చల్లేసేస్తా, పైన చల్లి వాటర్ చల్లేసేస్తే లైట్గా పెట్టాలండి. వాటర్ పైన చల్లితే ఎక్కువ పోస్తే గింజలు అడుక్కుపోతాయి కదా, అట్లా. గిట్ట నీళ్ళు పెట్టేస్తా. అటు పక్కన బెండ మొక్కలు పెడదాం. ఇదిగండి ఇప్పుడు ఖాళీగా ఉన్నాయని చెప్పా కదా, దీంట్లో పొట్ల విత్తనాలు 3 పెట్టేశానండి. ఇందులో కాకర పెట్టుకున్నా, అదేంటి గుమ్మడి పెట్టాను, బూడిద గుమ్మడి పెట్టుకున్నా, సొర పెట్టుకున్నా. ఇక్కడ ఏదో పెట్టానండి, గుర్తుండదు. ఇదిగండి ఇక్కడ బెండ మొక్కలు అక్కడ రెండు పెడదాం అనుకుంటున్నా. అయ్యే వస్తుంటాయి కదా. నాకెందుకో గోరుచిక్కుళ్ళు అయితే అసలు రావట్లేదు. ఇంక పెట్టాలా వద్దని కూడా తేలేదు పైకి. చూద్దాం, మళ్ళీ ఏదన్నా ఇట్లా కనుక అక్కడక్కడ పెట్టుకుంటే వచ్చిన వరకు వస్తాయి. ఎక్కువే పెడుతున్నాను. గోరుచిక్కుళ్ళు కూడా తీసుకొచ్చి పెడతాను. మెంతులు తీసుకురాలా పైకి, మళ్ళీ ఎక్కనో దిగన ఎక్కడలే, తర్వాత తీసుకొచ్చి పెడదామని ఇంకా పోలా కిందకి. ఇవి అవి కలిసి పెరుగుతాయిలండి, మొలవాలే కానీ. అదే ఇది కూడా గ్రీన్ బెండేనన్నారు, ఇందులోకి వేస్తున్నా. మనకి సమ్మర్ వచ్చేసరికి మన తోట పచ్చగా కలకల్లాడుతూ కనపడిద్దని అనుకుంటున్నా నేను. ఎందుకంటే ఇప్పుడు నాటుతున్నాం కదా, సమ్మర్కి మనకి ఏదో ఒకటి కూరగాయలు అందాలని. అప్పుడు కూడా మనకి రేట్లు ఎక్కువగా ఉంటాయి అంటున్నారు కదా బయట మార్కెట్లో. సమ్మర్లోకి వచ్చేసరికి కొన్ని అసలు దొరకవని, టమాటాలు కానీ, పచ్చిమిర్చి అంటే మనం పురుగు మందులు వేసుకోకుండా పెంచుకుంటున్నాము. అట్లా పెంచుకోండి అందరూ, 4 మొక్కలైనా వేసుకొని. ఇక్కడ బొప్పాయి మొక్క ఒకటి పడి మొలిస్తే ఒకటి ఇక్కడ నాటేసానండి. ఇందులోనే అది పెరిగేలాకే ఇవి వస్తాయి కదా. గడ్డి మాత్రం వస్తుంది బాగా. కొంచెం ఇంకా లిక్విడ్ ఇచ్చేస్తానండి. ఇది అయిపోయింది. ఇంకా లైట్గా చల్లేసేస్తున్నాను. నేను కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇలాగే ఏ చెట్టుకి అవసరం అవుతుందో ఆ చెట్టుకి ఇచ్చేస్తుంటానండి. మీకు అదే చెప్తుంటాను. మీరు కూడా అట్లా వేస్ట్ పోకుండా ఇవ్వండి కిచెన్ వేస్ట్ లిక్విడ్. ఓకే, దీనికి కూడా మొక్కలు పడ్డాయి, అడుగున ఉన్నాయి కావాల మొక్కలు, పైకి వచ్చినాయి. కొద్దిగా పొడి మట్టి తీసుకొచ్చేస్తానండి దీని మీద. ఇట్లా మీరు ఫుల్ వీడియో చూసి నాకు కామెంట్లో చెప్పండి. నేను చేసే పనులు ఎలా ఉన్నాయో అది మీరు
చెప్తుంటే కదా నాకు కూడా తెలిసేది మీరు ఎంతవరకు ఎలా ఇష్టపడుతున్నారు, ఎలా చూస్తున్నారు నా వీడియోస్ అనేది నాకు అర్థమయ్యిద్దండి. నేను ఎలా చేస్తున్నాను అనేది చెప్పండి. బీర చెట్లకి ఇస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు ఈ పిందెల మీద ఉన్నాయి కదండి, ఇట్లాంటి వాటికి ఇచ్చుకోవాలండి. నేను ఇంకా ప్రతిసారి ఇట్లా కిచెన్ వేస్ట్ ఇచ్చినప్పుడల్లా మీకు చూపించాలనుకుంటున్నా. ఎందుకంటే ఆంటీ ఎప్పుడో ఇస్తుందా అనుకుంటారేమో, నేను ఇచ్చేది ఇదే. ఎప్పుడో కానీ బయట నుంచి కొనుక్కొచ్చేది. ఎక్కువ కిచెన్ వేస్ట్ని ఇట్లా ఏ మొక్కకి అవసరమైతే ఆ మొక్కకి ఇచ్చేస్తుంటా. ఓకే, ఇది ఇట్లా కొంచెం మట్టని పక్కకు పెట్టేసేస్తాను. లోపలికి ఇట్లా కొంచెం అట్లా అంటే ఎండకి ఎండిపోద్దండి అది. ఓకే అండి, ఇప్పుడు నేను ఈ మొక్కలన్నీ నాటుకున్నాను. ఇది చిక్కుడు మొక్క, ఇక్కడ పూత వస్తుంది, అదే పెరుగుతూ ఉంటుంది మనం ఇచ్చే లిక్విడ్స్కి. ఓకే అండి, ఇక నేను పూలు కోసుకొని వెళ్ళాలి. ఇది కదిలేను ఇప్పుడు. ఇక దాని మీద కొంచెం లైట్గా పొడి మట్టి చల్లేసేస్తానండి. మీకు వీడియో కనుక నచ్చితే నాకు కామెంట్ రాయండి. అమ్మ మీరు బాగా చేస్తున్నారు, ఎలా ఉంది అనేది మొత్తం నాకు కామెంట్లో తెలియజేయండి. అప్పుడు నాకు కూడా ఇంకా చెయ్యాలి, మన వాళ్ళకి ఇంకా కొన్ని తెలియజెప్పాలి. తెలిసిన వాళ్ళకి ఎవరు ఏం చెప్పరండి, తెలియని వాళ్ళ గురించే మనం ఆలోచించేది. ఎవరైనా వాళ్ళ కోసం ఇట్లా కొన్ని ఇప్పుడు నాటుకుంటే మళ్ళీ సమ్మర్ వచ్చేసరికి మనకు మొక్కలు కాయలు ఇస్తాయండి. ఓకే అండి, ఉంటానండి, బాయ్ అండి.